హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఐరా అర్హా వ్లాగ్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద లైక్ బటన్ ఉంటుంది, ప్లీజ్ లైక్ చేయండి. నేను ఈరోజు ఈవినింగ్ మా పిల్లలకి సగ్గుబియ్యం గంజి తినిపిద్దామని చెప్పి చేస్తున్నాను. సగ్గుబియ్యం గంజి అనుకోండి లేదా పాయసం అయినా అనుకోండి. ఫస్ట్ ఒక గంట నేను సగ్గుబియ్యాన్ని నానబెట్టాను. ఇప్పుడు స్టవ్ మీద నీళ్ళు ఇంకా సగ్గుబియ్యం వేసి నేను ఉడకబెడుతున్నాను. ఇది కొంచెం బాగా ఉడికాక సగ్గుబియ్యం కొంచెం మెత్తగా అయ్యాక చక్కెర వేసుకుంటాను. ఇప్పుడు నేను చక్కెర వేస్తున్నాను. దీంట్లో యాక్చువల్గా కలుపుతూ వేయాలి, కానీ నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు ఇంట్లో, నేను పిల్లలే ఉన్నది, అందుకని చెప్పి నేనే వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి చక్కెర వేసుకొని. దీంట్లో ఇప్పుడు నేను ఒక 2 యాలకుల పొడి వేసాను. చూడండి, రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మన సగ్గుబియ్యం పాయసం. ఇప్పుడు మనం దీన్ని కావాలంటే చల్లారాక కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తినొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, కానీ డ్రై ఫ్రూట్స్ వేస్తే నా పిల్లలు తినలేరు, ఇంకా సరిగ్గా వాళ్ళకి పళ్ళు రాలేదు, సో నేను వేయలేదు. బాయ్ ఫ్రెండ్స్.